హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం డైలీ చేసే రోజు అన్ని పనుల్లో కల్లా అండి ఈవినింగ్ స్నాక్స్ విషయంకి వచ్చేసరికి మనకి పెద్ద టాస్క్ అండి. ఏంటంటే హెల్తీగా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా టేస్టీ ఉండాలి. పిల్లలకి బాగా నచ్చాలి కదండి. రోజు మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. అది ఏదైనా చేస్తున్నా వాళ్ళకి విసుగ్గా ఉంటుందండి. కొంచెం రోజు వెరైటీగా కొంచెం రకరకాలుగా చేస్తే వాళ్ళకి నచ్చుతుంది. దాంట్లో కూడా మనం హెల్తీగా ఉండే చేస్తేనే కదండి పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని ఇవాళ ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి ఇవాళ నేను చూపించే స్నాక్స్ అండి ఓన్లీ 10 మినిట్స్లో అయిపోతుంది. అదేవిధంగా మంచి హెల్దీ అండి పిల్లలకి. ముందుకు వచ్చేసరికి ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ సరిపోతాయండి. పిల్లలకి ఒక 2 ఎగ్స్ తీసుకొని దాన్ని ఒక బౌల్లో వచ్చి ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత అండి నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్ అండి ఒక గ్లాస్ నుండి అయితే వేసాను నేను. ఇట్లా క్వాంటిటీ అయితే ఇక్కడ పెట్టలేదు. నేను మామూలుగా మనం ఉరామరిగ్గా అంటారు కదండి, ఆ విధంగా అయితే ఒక గ్లాస్ని అయితే వేశాను. ఇవి ప్యాకెట్ పాలు కదండి, మనం ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి కదండి, బర్రెల దగ్గర పాలు వస్తాయి కదండి, అలాంటివి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అవి దొరకని వాళ్ళు ఏం చేస్తామండి, ప్యాకెట్ పాలు యూజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా అదేవిధంగా దాంట్లోనే వండి ఒక 4-5 స్పూన్లు చక్కెర వేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా బీట్ చేసుకోవాలండి. మొత్తం 3 మనం వేసిన 3 మంచిగా చక్కెర బాగా కరిగిపోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి నేను చేస్తుంటే ఇవాళైతే స్నాక్స్ ఈవినింగ్ చేయలేదండి. ఇవాళ పిల్లలకైతే ట్యూషన్కి అయితే పంపించలేదండి. ఫుల్ రైన్ వస్తుంది, అంటే ఫుల్ ఏం రావట్లేదు, లైట్గానే వస్తుంది కానీ అస్సలకి తగ్గట్లేదు. అసలు కొంచెం కూడా గ్యాప్ అయితే ఇవ్వట్లేదండి, వస్తూనే ఉందా. ఇంకా సర్లే ఎందుకు పిల్లలు ఇంకా అక్కడ వెళ్ళినా ఏం చదువుతారులే అని ఇంట్లోనే హోంవర్క్ అవన్నీ రాపిచ్చేసుకుంటున్నాను. ఇదిగో నేను చేస్తూ ఉంటే వాళ్ళిద్దరు కూడా వచ్చేసేసారు. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే నాకైతే అసలు పనే కాదు. నేను ఒక పని చేసుకుంటుంటే వాళ్ళిద్దరు ఇంకో పనిలో ఉంటుంది. నేను అసలు ఆ బ్రెడ్ కూడా చూపిలే వీడియోలో. వీళ్ళు ఇష్ట ప్రకారం దాన్ని చించేస్తూ అంతా ఉన్నారు. అట్లా ఉంటుంది రోజు మా ఇంట్లో అయితే. పిల్లలు వాళ్ళు గ్యాస్ దగ్గర వచ్చినప్పుడు నాకు కొంచెం చాలా భయంగానే ఉంటుంది. ఎందుకంటే అండి గ్యాస్ అంటే చిన్న విషయం ఏం కాదు కదండి. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. వీళ్ళిద్దరు కూడా కలబెడుతూ ఉన్నారు. అంటే మెయిన్ అండి అసలు ఆ బ్రెడ్ అంటే నాకు అస్సలు నచ్చదండి. మామూలుగా చిన్నప్పటి నుంచి అండి ఫీవర్ వచ్చినా నాకు మెయిన్ ఫీవర్ వచ్చిన భయం ఏదండి. అసలు ఆ బ్రెడ్ని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువగా మనం బ్రెడ్ డైజెషన్ కోసం ఎక్కువ బ్రెడ్ అటువంటి పాలు అవేగా తీసుకుంటూ ఉంటాం. కంటే ఆ బ్రెడ్ అయితే అస్సలు నచ్చదండి నాకు. ఇంకేం చేస్తాను, తప్పదు. తినాలన్నా కూడా నేను చల్లగా ఇక్కడ పడేసేదాన్ని అమ్మ వాళ్ళకి తెలియకుండా. ఆ స్మెల్లే నాకు అస్సలు పడదు. కానీ ఇప్పుడండి దాంతో డబల్ మిట్టా, బ్రెడ్ ఆమ్లెటు, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా రకరకాలుగా అన్ని బ్రెడ్ జాము పిల్లల కోసం అయితే అన్నీ చేసిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా అలా కాకుండా అన్నీ తినాలి కదండి, అందుకని ఈ విధంగా ట్రై చేస్తున్నాను. కానీ ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఈ టైప్లో చేసుకుంది అనుకోండి, నచ్చని వాళ్ళకి కూడా మంచిగా నచ్చదు. స్మెల్ అనేది అసలు ఉండదు, చాలా బాగుంటుంది. మనం ఇట్లా కలుపుకున్న దాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అండి కొంచెం బటర్ వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నానండి, బటర్ అయితే ఇంకా ప్రజెంట్ లేదు, అందుకని ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పక్క కొంచెం వేయించుకున్న తర్వాత దాంట్లో మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా స్పూన్తో అయినా దేని కొంచెం వంచుకున్నాం అనుకోండి, అంటే కిందంతా పడకుండా దాని మీద మాత్రమే పడేట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలండి. అంటే ఇది కొంచెం స్మూత్గా ఉంటుంది. అంటే మనం ఇది బ్రెడ్ ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం మెత్తగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం నీట్గా కొంచెం అటు ఇటు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం ఏమైందంటే అంటే బ్రెడ్ చాలా త్వరగా కాలిపోద్ది కదండి, మాడిపోతూ ఉంటుంది. అందుకని ఇది స్లిమ్లో పెట్టుకొని మనం అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇదిగోండి ఇది కనీసం కరెక్ట్గా 10-12 మినిట్స్, అంతకంటే అసలు ఎక్కువ టైమే అయితే పట్టలేదు. చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది. నెక్స్ట్ టేస్ట్ విషయం కోసం చాలా బాగా నచ్చిందండి నాకైతేను. నేను ఒక 5-6 చేశాను, ఇంకా మా వరకే కదండి. ఎందుకు ఎక్కువ అండి, ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగుంటాయండి. మళ్ళీ కొంచెం చల్లగా అయిపోతే అసలు టేస్ట్ అయితే అంత అనిపించు. వేడిగా ఉన్నప్పుడు తినాలనుకోండి అసలు సూపర్ టేస్ట్గా ఉంటాయి, స్నాక్ అంత బాగుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే నేనే తింటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. అందులో ఇది కూడా నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. నేను కూడా యూట్యూబ్లో చూశాను, రీల్స్ చూస్తూ ఉండి ఇది చూశాను. ఇంకా ఇది బాగుంది అనిపించి చేశాను ఇవాళ. ఇదిగోండి పిల్లలకు కూడా పెడుతున్నారు, వాళ్ళకు కూడా బాగా నచ్చింది, సూపర్గా ఉందని చెప్పాడు మా పెద్దోడు కూడా. ఇంకా మా చిన్నోడు విషయం కదా, ఈయన అన్నీ ఏదో బాగున్నా బాగాలేకపోయినా సూపర్ అయితే ఖచ్చితంగా చెప్తాడు. నచ్చపోయినా అది అట్లా చెప్తూ ఉంటాడు. అదిగోండి వాడికైతే పెద్దగా నచ్చలేదు, వాడు కొంచెం తిన్నాడు, ఇంకైతే అస్సలు నచ్చలేదు. వాళ్ళ డాడీ అంటున్నాడు వీడియోలో అంత బాగుందని చెప్పావు కదా, తినొచ్చు కదండి. నాకు అసలు నచ్చలేదు ఆయనకి. ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళ డ్యూటీ అయితే ఆఫ్ అండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా తిని చెప్పాడు బాగుంది అని.
ఓకే అండి. మన వీడియో నచ్చినది ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే అండి. బాయ్ అండి. సింపుల్‌గా రెసిపీ